మీకు కనపడుతున్న ఈ అతి సుందరమైనటువంటి ప్రాంతం జర్మనీలో ఉన్న విటెన్బర్గ్. దీనికి ఉన్న గొప్ప ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈరోజు నేటి క్రైస్తవ్యం ప్రొటెస్టెంట్లుగా మనందరం చేత్తో బైబిల్ పట్టుకుని ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త అందించడానికి, ఆరాధించడానికి కారణమైన స్థలం ఇది. ఇక్కడే మార్టిన్ లూథర్ గారు పుట్టి ఇక్కడ ఉన్నటువంటి చర్చిని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విధానాలను మరి పరిశీలించి, బైబిల్ అనేది ఎవరి చేతిలో అందని ఆ రోజుల్లో మరి లైబ్రరీల్లో బైబిల్ చదివి, రక్షణ అనేది పాప పరిహారార్థ పత్రాలతో రావట్లేదు, కానీ రక్షణ కృపచేత కదా, మరి పాప పరిహారార్థ పత్రాల ద్వారా రక్షణ అని చెప్పి మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారని మరి మార్టిన్ లూథర్ గారు తిరుగుబాటు చేశారంట, ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మనందరం ప్రొటెస్టెంట్లుగా పుట్టుకొచ్చిన ప్రాంతానికి మనం వెళ్తున్నాం. ఇదిగో కనపడుతున్న ఈ యొక్క స్థలం, ఇదే మార్టిన్ లూథర్ గారి యొక్క ఉద్యమానికి ఒక బలమైనటువంటి వేదిక. ఈ స్థలంలోనే ఆయన చర్చికి పెద్దలకు ఇంచుమించుగా 95 ప్రశ్నలు రాసి ఒక మేక్ కొట్టి తగిలించినటువంటి అది కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఆ 95 ప్రశ్నలు పెట్టిన స్థలం ఇదే. నేటికి వాటికి జవాబు అనేది అక్కడి నుంచి రాలేదు. అప్పటి నుంచి మరి ఈ స్థలం ఆయన జ్ఞాపకార్థంగా పెద్ద చర్చి ఇక్కడే ఉంది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ఉద్యమం చెలరేగి మనందరం బైబిల్ని స్వతంత్రించుకుని మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి కారణమైన ఒక మహోన్నతమైన ఉజ్జీవ స్థలం ఇది. దేవుడు నిజముగా ఈ జర్మనీలో మరి ఏర్పాటు చేసుకున్న నేటికి ప్రజలు ఎంతో దైవభక్తి కలిగిన వారుగాను, అనేకులకు సహకారులుగాను, అనేకులకు సహాయం చేసేటువంటి వారిగా మనకు కనపడుతూ ఉన్నారు.